గుడ్ మార్నింగ్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఫోర్త్ సెమిస్టర్లో మనకి గ్రూప్ పేపర్స్లో వన్ ఆఫ్ ది పేపర్ బిజినెస్ లా అండి. బిజినెస్ లా వ్యాపార న్యాయ శాస్త్రం. వ్యాపార న్యాయ శాస్త్రం అంటారు ఏమా. ఇప్పుడు మనకి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి గ్రూప్ పేపర్స్లో మనకి బిజినెస్ లా అండ్ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ సి ప్రోగ్రామింగ్, ఈ మూడు మనకి గ్రూప్ పేపర్లు. ఈ గ్రూప్ పేపర్లో మనకి బిజినెస్ లా అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ పేపర్. సో వ్యాపార న్యాయశాస్త్రం మనకి ఇక్కడ బిజినెస్ లాలో మనకి 5 యూనిట్స్ ఉంటాయమ్మా. 5 యూనిట్స్లో యూనిట్ 1 వచ్చేసరికి యూనిట్ 1 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇంట్రొడక్షన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. Indian Contract Act. Indian Contract Act 1872 introduction. So Unit 2 వచ్చేసరికి Unit 2 offer and acceptance. Offer and acceptance. ప్రతిపాదన మరియు స్వీకృతి అంటారు. భారతీయ కాంట్రాక్ట్ చట్టం అంటారు, ఒప్పంద చట్టం 1872. అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ సెకండ్ యూనిట్ ప్రతిపాదన మరియు స్వీకృతి అంటారు. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి capacity of the parties, capacity of the parties and contingent contracts. Capacity of the parties and contingent contracts అనేది థర్డ్ యూనిట్ అమ్మా. ఇక యూనిట్ 4 వచ్చేసరికి యూనిట్ 4 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఇక యూనిట్ 5 వచ్చేసరికి యూనిట్ 5 సైబర్ లా అంటారు. సైబర్ లా ఇవి మనకి బిజినెస్ లాలో వ్యాపార న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి సిలబస్ అండి. మీకు సిలబస్ మీకు సిలబస్ కావాల్సినట్లయితే మీకు డీటెయిల్గా అంటే ఇండియన్ కాంట్రాక్ట్లో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి, అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనే దాన్ని పూర్తి సిలబస్ మీకు జిరాక్స్ కాపీ ఇస్తానమ్మా. సో మనం మెయిన్లీ అసలు యూనిట్ 1లో మనకి మెయిన్ ఏంటండి, ఏ అంశం గురించి మనం తెలుసుకుంటాం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసరికి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనే దాని గురించి మనం ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తామండి. యూనిట్ 3 కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అంటారు. సో కంటింజెంట్ కాంట్రాక్ట్స్ యూనిట్ 3. 4th యూనిట్ వచ్చేసరికి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1913 సైబర్ లా అంటారు. 5th యూనిట్ ఇది మనకి 5 యూనిట్స్ బిజినెస్ లా ఉన్నటువంటి 5 యూనిట్స్. సో కాబట్టి ఇందులో ఫస్ట్ డీటెయిల్ మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ యూనిట్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872.
ఓకేనా. భారత కాంట్రాక్ట్ చట్టం 1872 అంటారు. ఓకేనా. అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది, కాంట్రాక్ట్ కి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నిటిని కూడా మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం తెలుసుకుంటామండి. ఓకేనా. అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ ఎలా ఏర్పడుతుంది, డెఫినిషన్, అలాగే కాంట్రాక్ట్ ఉండాల్సినటువంటి ఫీచర్స్ అండి, అంటే ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటారు. కాబట్టి కాంట్రాక్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం తెలుసుకోవడం, డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓకేనా. అంటే ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది ఫస్ట్ యూనిట్ కి. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ లో అసలు కాంట్రాక్ట్ అనేది అంటే ఏంటంటే మనకి కాంట్రాక్ట్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ లో మనకి ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటే ప్రతిపాదన స్వీకృతి అంటారు. అంటే ఒక ఒప్పందం, ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ ఏర్పడాలంటే సో ముందుగా ఒకరు ఆఫర్ చేయాలండి, ప్రతిపాదన చేయాలి. అంటే ఏబీలు ఇద్దరు ఉన్నారండి, ఏ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కనుక ఒక ఒప్పందం కాంట్రాక్ట్ ఏర్పడాలంటే ముందుగా ఇందులో ఒక వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఆ ప్రతిపాదన చేయాలండి, ఒక విషయం గురించి అతను తెలియచేయాలి. సో బి అనే వ్యక్తి యాక్చువల్ స్వీకృతిని తెలియచేయాలి. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న స్కూటర్ని, నేను నా దగ్గర ఉన్నటువంటి పాత స్కూటర్ని అమ్మి వేయాలనుకుంటున్నాను అని ఆఫర్ చేశాడు. 10,000కి అమ్మి వేయాలనుకుంటున్నాను అనేసి ఆఫర్ చేశాడు. సో బి అనే వ్యక్తి ఆ ఆఫర్కి మీ స్కూటర్ని నేను కొనుగోలు చేస్తాను 10,000 రూపాయలకి అని కనుక బి కనుక తెలియజేసినట్లయితే దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ ఏర్పడాలంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ప్రతిపాదన చేయాలండి. సో కాబట్టి రెండో వ్యక్తి ఆ ప్రతిపాదనకి అంగీకరించి యాక్సెప్టెన్స్ స్వీకృతి అనే దాన్ని తెలియచేయాలి. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుందండి, కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆఫర్, ప్రతిపాదన అంటే ఏంటి, ప్రతిపాదన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆఫర్ అంటారు. అంటే ప్రతిపాదన యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఏంటండి. అలాగే స్వీకృతి అంటే ఏమిటి, స్వీకృతి అనేది ఎలాగ ఏర్పడుతుంది, స్వీకృతికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యాక్సెప్టెన్స్ అంటారు. ఇవన్నిటి కూడా మనం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ సెకండ్ యూనిట్ లో మనం తెలుసుకుంటామండి. ఓకేనా. కాబట్టి థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అండ్ కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్స్ అండి. కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అంటే ఒక కాంట్రాక్టు ఏర్పడడానికి, అంటే ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి పార్టీలు ఇద్దరికి అర్హత ఉండాలండి. పార్టీలు సామర్థ్యం, కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అంటే పార్టీలు సామర్థ్యం. అంటే ఇద్దరు వ్యక్తులు ఒప్పందం ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా అర్హత ఉండాలండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మైనర్ తోటి కాంట్రాక్ట్ చేసుకుంటే అది చట్ట ప్రకారం చెల్లదండి. మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తితోటి మనం ఏ విధమైన కాంట్రాక్ట్ ఒప్పందాన్ని అగ్రిమెంట్ చేసుకున్నా చట్ట ప్రకారం ఆ అగ్రిమెంట్ అనేది మనకి చెల్లదండి. ఓకేనా. కాబట్టి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఆ పార్టీస్ అంటే పార్టీలు అంటే ఏబీలు ఇద్దరు, ఏ అనేది ఒక పార్టీ, సెకండ్ పార్టీ, బి అనేది సెకండ్ పార్టీ, ఫస్ట్ పార్టీ అండ్ సెకండ్ పార్టీ. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా అర్హత అనేది ఉండాలి. సామర్థ్యం, కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అంటే వాళ్ళిద్దరికి పార్టీల అర్హత అంటారు. సామర్థ్యం అంటే ఏబీ కూడా మేజర్స్ అయి ఉండాలండి. అంతేగాని ఏ అనే మేజర్, బి అనే మైనర్ తోటి ఒప్పందం చేసుకుంటే ఒప్పందం చెల్లదండి చక్కగా. కాబట్టి ఎవరు పెడితే వాళ్ళతోటి మనం కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం ఉండదండి. ఓకేనా. అంటే మనం ఒక ఒప్పందాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్య అంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి మైనర్ తోటి మనం కాంట్రాక్ట్ చేసుకుంటే చెల్లదండి. అలాగే మతి స్థిమితం లేనటువంటి అంటే మెంటల్ డిజార్డర్డ్ పర్సన్, అంటే మెంటల్ కండిషన్ సరిగా లేనటువంటి వ్యక్తితోటి మనం సో కాంట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా చట్ట ప్రకారం చెల్లదండి. ఓకేనా. కాబట్టి ఇలా మనం అగ్రిమెంట్ చేసుకోవడానికి పార్టీలకు ఉన్నటువంటి సామర్థ్యం, అర్హత ఏంటి, అన్నింటి గురించి మనం ఇక్కడ యూనిట్ 3లో మనం తెలుసుకుంటాం. కంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటే ఈ కాంట్రాక్ట్ మనం అమలు అవ్వకపోవడం అనేది ఏదైనా ఒక సంఘటనపై ఆధారపడి ఉంటుందండి. ఓకేనా. కాబట్టి ఆ సంఘటన జరిగితేనే ఆ కాంట్రాక్ట్ అనేది అమలు అవుతుందండి, లేకపోతే లేదు. సో దీన్ని ఏంటంటే కంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకేనా. అంటే ఒక కాంట్రాక్ట్ అనేది
ఏర్పడడానికి ఏదైనా సంఘటన ఈవెంట్ కనుక ఈవెంట్ మీద బేస్ అయి ఉన్నట్లయితే దాన్ని మనం సో కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈవేళ కనుక నాకు లాటరీలో 1,00,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్ అంటే ఒక సంఘటన జరగడం పైన కాంట్రాక్ట్ అనేది ఏర్పడడం అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజున నేను ఏ అనే వ్యక్తి బి తోటి చెప్తున్నాడండి. ఈ రోజు కనుక ఏఐకి లాటరీలో కనుక 1,00,000 రూపాయలు అయితే బి అనే వ్యక్తికి ఒక 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఓకేనా, ఇది అండి ఏబీల మధ్య కనుక కాంట్రాక్ట్ అంటే ఏకి లాటరీలో 1,00,000 రూపాయలు తగిలితే కనుక బికి 10,000 ఇస్తానంటండి. ఇప్పుడు ఒప్పంద అగ్రిమెంట్ అనేది అలా జరగడం అంటే ఏర్పడకపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి? ఏకి ఆర్డర్ తగలాలండి. ఏకి ఆర్డర్ తగిలితే కనుక బికి 10,000 ఇస్తాడండి. ఒకవేళ ఏకి ఆర్డర్ తగలకపోతే 10,000 ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. దీన్ని అంటే ఏదైనా సంఘటన మీద భవిష్యత్తులో అని ఫ్యూచర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని మీద కాంట్రాక్ట్ ఏర్పడినట్లయితే దాన్ని మనం కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్స్ అంటారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ పార్టీల అర్హత అలాగే కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్స్ అంటారు. వీటి గురించి మనం థర్డ్ యూనిట్ లో డిస్కస్ చేస్తాము. ఇక ఫిఫ్త్ యూనిట్ లో వచ్చేసరికి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఓకేనా, సేల్ ఆఫ్ అంటే వస్తు సేవల అమ్మకాల చట్టం 1930 అంటారు. వస్తువుల అమ్మకం చట్టం అంటారు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వస్తు అమ్మక చట్టం లేదా వస్తు విక్రయ చట్టం 1930 అంటారు. ఓకేనా, అంటే మనం వస్తువుల్ని అమ్మినప్పుడు సో దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కండిషన్స్ అండ్ వారంటీస్ అంటారు. అంటే షరతులు కండిషన్స్ ఉంటాయండి. అంటే మనం ఒక వస్తువుని కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ, ఒక వస్తువుని అమ్మినప్పుడు ఆ అమ్మకందారుడికి అలాగే కొనుగోలు వ్యక్తికి మధ్య గల రిలేషన్షిప్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అలాగే అమ్మకానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, షరతులు ఏంటి, అలాగే అమ్మకాలకు సంబంధించిన వారంటీస్, అమ్మకాలకు సంబంధించినటువంటి కండిషన్స్ షరతులు ఏంటి, ఇవన్నీ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 లో ఉంటాయి. అలాగే వెండర్ అంటే అమ్మకందారుని అంటే అన్ఫైడ్ వెండర్ రైట్స్, చెల్లింపు జరిగిన అమ్మకందారుని అంటారు. అన్ఫైడ్ సెల్లర్ యొక్క రైట్స్ ఏంటండి, ఇవన్నీ కూడా మనం ఈ ఫోర్త్ యూనిట్ లో మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 లో మనం తెలుసుకుంటామండి. ఓకేనా, వస్తువు అమ్మక చట్టం అంటారు. అంటే వస్తువులు అమ్మినప్పుడు అమ్మకందారుకి ఎటువంటి రైట్స్ హక్కులు ఉంటాయి, అలాగే కొనుగోలుదారుకి ఎటువంటి రైట్స్ ఉంటాయి వస్తువుల మీద. సో ఇవన్నీ కూడా మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 లో మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, దానికి వారంటీ ఇస్తారండి. ఓకేనా, అంటే 1 year లో కనుక ఆ ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే దాన్ని రీప్లేస్ చేయడం కానీ రిపేర్ చేసి ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో ఈ కండిషన్ ప్రకారం మనం వస్తువు కొన్నప్పుడు 1 year లోపల అది స్పాయిల్ అయింది అనుకోండి, సో ఆ కండిషన్ ప్రకారం మనకి కొత్త వస్తువుని ఇవ్వాలండి. ఓకేనా, ఇవ్వాలంటే కుదురుతుందండి? కుదరదు. చట్ట ప్రకారం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉందండి. ఈ యాక్ట్ ప్రకారం మనం కోర్టులో కేసు వేయొచ్చండి. ఓకేనా, అంటే వస్తువుల అమ్మకానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారం కల్పించబడినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఈ సైబర్ లా అనేది ఆన్లైన్ మార్కెట్ అంటే ఆన్లైన్ కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ బిజినెస్ కి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇది సైబర్ లా అంటే మనం ఆన్లైన్ ద్వారా అంటే ఇప్పుడు మనం అంతా కూడా వస్తువుల్ని సేవలు అమ్మడం కానీ కొనడం కానీ ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం కదండి. ఈ ఆన్లైన్ ద్వారా చేసినప్పుడు మనకి ఏదైనా ఫ్రాడ్ జరిగింది అనుకోండి, సో దాన్ని మనకి ఈ నెట్వర్క్ ద్వారా అంటే నెట్ మార్కెటింగ్ అంటారు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మనకి ఆయన సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యలన్నింటినీ కూడా మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది సైబర్ లాలో మనకి చెప్పబడిందండి. ఓకేనా, ఆన్లైన్ బిజినెస్ కి సంబంధించి అంటే ఇప్పుడు మనకి మార్కెటింగ్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ కదండి. ఓకేనా, డిజిటల్ సిగ్నేచర్ అంటారు. ఓకేనా, అంటే మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా డాక్యుమెంట్స్ కానీ అవి కానీ మనం తీసుకున్నప్పుడు సో మనం సిగ్నేచర్ అనేది మనం డిజిటల్ సిగ్నేచర్ ని యూజ్ చేస్తామండి. సో ఆ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఫోర్జరీ కాకుండా ఇవన్నీ కూడా మనకి సైబర్ లాలో మనకి ఉంటాయండి. ఓకేనా, అంటే ఇది అంతా కూడా ఆన్లైన్ మార్కెటింగ్ కి సంబంధించి ఏమైనా ఫ్రాడ్స్ జరిగినప్పుడు చట్ట ప్రకారం మనకి ఏ విధంగా దాన్ని మనం
న్యాయం పొందొచ్చు అనేది అంతా కూడా మనకి సైబర్ లాలో ఉంటుందండి. ఓకేనా? అంటే మనకి సైబర్ లాలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000కి సంబంధించి 2000కి సంబంధించి మనకి కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం ఏ విధంగా సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు, మనకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అలాగే ఆన్లైన్ ద్వారా మనకి ఏదైనా ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి మోసాలు అప్పుడు మనకి చూడండి హ్యాకర్స్ అంటారు. అంటే మనం కంప్యూటర్లో హ్యాకింగ్ చేయడం ద్వారా డేటా అంతటిని కూడా దొంగిలించడం ద్వారా సో మన డేటా ఉపయోగించి వాళ్ళు మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతటిని కూడా డ్రా చేసేయడం ఇవన్నీ కూడా అనమాట అండి. ఓకేనా? అంటే ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సో నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏమన్నా ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చట్ట ప్రకారం మనకి ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయనేది సైబర్ లాలో మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇది బిజినెస్ లో అంటే మనకి వ్యాపార న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి 5 యూనిట్స్ అండి. సో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకేనా? సో తర్వాత అసలు మనకి లా అంటే ఏంటండి, వ్యాపారం అది న్యాయశాస్త్రం అంటే ఏంటి, న్యాయశాస్త్రం బిజినెస్ లా. సో వ్యాపార న్యాయశాస్త్రం అంటారు కదా. అసలు న్యాయశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? న్యాయశాస్త్రం అంటే న్యాయశాస్త్రం అనేది మనం ఎందుకు డెవలప్ చేసుకున్నామండి? ఎందుకండి అంటే ఇప్పుడు చూడండి మనం ప్రతి వ్యక్తి కూడా అనేక మందితోటి వ్యవహరిస్తుంటాడండి. అంటే ఫ్రెండ్స్ తోటి, లేకపోతే నైబర్స్ తోటి, తర్వాత కొలీగ్స్ తోటి, ఇలా అలాగే మనం ఒక వస్తువుని కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సో అవతల అమ్మకందారుతోటి మనం బిహేవ్ చేస్తాం. అంటే మన కస్టమర్ అయ్యి ఉంటాం, అవతల వ్యక్తి ఏమో మనకి వ్యాపారస్తులు ఉంటాం. అంటే ఒక వ్యాపారస్తులతో మనం బిహేవ్ చేస్తాం, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ మనకి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తితోటి మనకి రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరితోటి మనం కమ్యూనికేట్ చేస్తామండి. అందరితోటి మనం కూడా కమ్యూనికేట్ అవుతాం. కాబట్టి ఇలా మనం సమాజంలో ప్రతి వ్యక్తితోటి మనకి వ్యవహారాలు అంటే సంభాషణ జరిగినప్పుడు ఒక వ్యక్తితోటి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి ఒక నియమ నిబంధనలు మనం ఏర్పాటు చేసుకున్నామండి. అదే మనకి వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? అంటే సమాజంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ కూడా మనకి జనరల్ లా అంటే న్యాయశాస్త్రంలో మనకి ఉన్నాయండి. ఓకేనా? అంటే ప్రతి వ్యక్తి కూడా న్యాయశాస్త్రం గురించి ఎంతో కొంత పరిజ్ఞానం మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనకి తెలిసి చేసినప్పటికీ తెలియ చేసినప్పటికీ అది తప్పు జరిగింది అనుకో, న్యాయశాస్త్రం ప్రకారం మనకి తప్పు అనుకున్న దానికి శిక్ష అనేది కంపల్సరీగా ఉంటుందండి. అంటే అది మనకు తెలిసి చేసినా తెలియ చేసినా. ఓకేనా? అంటే దొంగతనం అంటే దొంగిలించడం అనేది నేరం అండి చట్ట ప్రకారం. సో దొంగిలించడం అనేది నేరం అనే సంగతి మనకు తెలియదు అనుకోండి, మనం దొంగతనం చేస్తాం. ఇప్పుడు దొంగతనం చేయడం నేరం అని నాకు తెలియదు అంటే మనకి ఒప్పుకుంటారండి? దానికి ఖచ్చితంగా మనం దొంగతనం చేస్తాం కాబట్టి దానికి శిక్ష అనేది అమలు అవుతుంది చట్ట ప్రకారం. అలా ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలంటే అతనితో రిలేటెడ్ ఎవరితో అతనికి రిలేషన్ ఉంటుందో, సంబంధం ఉంటుంది, ఎవరితో అయితే ఉంటారో సో వాళ్ళతోటి అంటే ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని మన రూల్స్ అంటే నియమ నిబంధనలు మనం ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనం న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? అంటే మనకి న్యాయశాస్త్రం గురించి చెప్పుకోవాలంటే న్యాయశాస్త్రం అంటే ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తన నియమావళిని రూపొందించి సో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చేయుట అంటారు. ఓకేనా? అలా ఒకసారి చెప్తున్నానండి. న్యాయశాస్త్రం అంటే ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చేయు ఉద్దేశంతో, అంటే ప్రజల యొక్క ప్రవర్తనను క్రమబద్ధం చేయు ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తన నియమావళిని రూపొందించి ప్రజల నడవడికను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను క్రమబద్ధం చేయటం అంటారు. ఓకేనా? అంటే పబ్లిక్ అంటే ప్రజలు అనే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దానికి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ మనకి ఒక చట్టాన్ని ప్రవర్తన నియమావళిని రూపొందించి సో ప్రజల యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా అంటే ప్రజలు ఏ విధంగా నడుచుకుంటున్నారు, సక్రమంగా నడుచుకుంటున్నారు అనేది ప్రత్యక్షంగానే పరోక్షంగానే క్రమబద్ధం చేయడాన్ని న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? అంటే ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి
అనే దాన్ని, అలాగే న్యాయశాస్త్రం అనే దాన్ని మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటేనండి, సో సమాజంలోని సమాజంలోని సాంఘిక అసమానతల్ని అలాగే ఆర్థిక అసమానతలను తొలగించి సో అందరికీ సమన్యాయం కల్పించాలనే ఉద్దేశంతో మన న్యాయశాస్త్రాన్ని మనం రూపొందించుకోవడం జరిగిందండి. ఓకేనా? అంటే సామాజిక ఆర్థిక సమానత్వం అనేది ఇంబ్యాలెన్సెస్ అన్నిటిని మనం ఈక్వల్ గా చేసుకోవడం ద్వారా అంటే సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని అలాగే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సామాజిక న్యాయాన్ని అలాగే ఆర్థిక న్యాయాన్ని కల్పిస్తా అంటే సామాజిక ఆర్థిక న్యాయాన్ని కల్పిస్తూ సో అందరికి కూడా సమన్యాయం జరిగేలాగా చూడటమే న్యాయశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. ఓకేనా? అంటే ప్రజల సంక్షేమాన్ని అలాగే ప్రభుత్వ సంక్షేమాన్ని ఆశించడం అంటే పెంపొందించడానికి మనం న్యాయశాస్త్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? కాబట్టి లా అనేది జనరల్ లా అంటే లా అంటే ఏంటండి? లా అంటే ఏంటి? ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే ఒక దేశ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం అనేది ఏ విధంగా ప్రజల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా సో మనకి బిజినెస్ లాలో ఉంటాయండి. ఓకేనా? సో ఇది న్యాయశాస్త్రం, జనరల్ గా మనం న్యాయశాస్త్రం అంటే ఇదండి. మరి వ్యాపార న్యాయశాస్త్రం అనేది బిజినెస్, వ్యాపార న్యాయశాస్త్రం అంటే ఏంటండి? బిజినెస్ వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి సో మనం అభివృద్ధి చేసుకున్నటువంటి న్యాయశాస్త్రం ఏదైతే ఉందో సో దాన్ని మనం వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటే వర్తకునికి లేకపోతే వ్యాపారస్తుడు లేదా వర్తకునికి అలాగే వ్యాపార వ్యవహారములకు సంబంధించినటువంటి హక్కులను విధులను తెలియజేసే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? వర్తకునికి వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి హక్కులను విధులను తెలియజేసే శాస్త్రాన్ని మనం వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? అంటే ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నడుచుకోవడం, అతనికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అతనికి ఉన్నటువంటి విధులు ఏంటి, అతనికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఏంటి, ఇవన్నింటినీ కూడా తెలియజేయటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. ఓకేనా? బిజినెస్ లా ఏమా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక సొంత వ్యాపారం చేయాలనుకుంటే మనకి ఎటువంటి యాక్ట్ లేదనుకోండి. అలా కాకుండా మనం ఒక భాగస్వామి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి వ్యాపార సంస్థను స్థాపించాలంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అంటారు. భాగస్వామి చట్టం 1932 ఉంది కదండి. అలాగే కంపెనీల చట్టం 1956, అలాగే 1900 అప్పుడు మనకి న్యూ వెస్టైన్ అంటే 2011, కంపెనీల చట్టం 2013. అంటే మనం మన యొక్క అవసరాలను సాంఘిక అవసరాలకు అనుగుణంగా మనం వ్యాపార బిజినెస్ లానైనా సరే మామూలుగా లానైనా మనం మార్చుకోవడం జరుగుతుందండి. అలా 19 పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఒక భాగస్వామ్య వ్యాపారం స్థాపించాలంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఉందండి. అదే ఒక కంపెనీని మనం స్థాపించాలంటే కంపెనీస్ యాక్ట్ 1956, దీని ప్రకారం మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అంటూ ఇలా వ్యాపారానికి సంబంధించి మనం పాటించాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి ఈ బిజినెస్ లాలో వ్యాపార న్యాయశాస్త్రంలో చెప్పడం జరిగిందండి. ఓకేనా? అంటే ఒక వ్యాపారస్తునికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అలాగే ఒక వ్యాపారాన్ని మనం ఏ విధంగా స్థాపించాలి, మనం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించాలి, అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవడం అంటే మనకి బిజినెస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సొల్యూషన్ చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా మనకి వ్యాపార న్యాయశాస్త్రం అంటే వ్యాపారంలో ఏర్పడేటువంటి తగాదాలని సమస్యల్ని ప్రాబ్లమ్స్ ని అన్నింటిని కూడా మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఇవన్నిటిని కూడా మనకి వ్యాపార న్యాయశాస్త్రంలో మనకి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇండియన్ బిజినెస్ లా అనేది అంటే భారత న్యాయశాస్త్రం అనేది మనం ఇంగ్లాండ్ న్యాయశాస్త్రం ఆధారంగా రూపొందించబడిందండి. ఓకేనా? అంటే ఇండియన్ లా అనేది భారత న్యాయశాస్త్రం, అలాగే భారత బిజినెస్ లా అనేది కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నామండి. కాబట్టి ఇంగ్లాండ్ న్యాయశాస్త్రాన్ని రూపొందించడానికి ఏవైతే బేసిక్స్ తీసుకున్నారో భారత న్యాయశాస్త్రానికి కూడా అవే బేసిక్స్ వర్తిస్తాయండి. ఓకేనా? సో అంటే మనం భారతదేశ న్యాయశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లాండ్ న్యాయశాస్త్రం ఆధారంగా మనం రూపొందించుకోవడం జరిగిందండి.
సో కాబట్టి ఇండియన్ లా కూడా మనకి భారతదేశ న్యాయశాస్త్రం కూడా సో ఇంగ్లాండ్ న్యాయశాస్త్రానికి ఏవైతే ఆధారాలు బేసిక్స్ ని మనం తీసుకున్నామో అవే బేసిక్స్ ని కూడా మనం ఇక్కడ తీసుకుని మన న్యాయశాస్త్రాన్ని రూపొందించుకోవడం జరిగిందండి. సో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తామండి.